మొదటి 10 వచనాలు చదువుతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 10 వచనాలు మార్చి చదువుతాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మీరు అలసటపడకయు మీ ప్రాణములో విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తాను వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని నా కుమారుడా ప్రభు చేయి శిక్షను ధృవీకరించము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించిన ప్రతి కుమారుని దండించి అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరచిదిరి. కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. మీరు పొందనేలా నిరూపించలే కానీ కుమారులు కాదు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ మనం తన పరిశుద్ధతలో పాల్పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రార్థించుకుంటాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, యేసుక్రీస్తు మా రక్షకుడు నామములో మీ సన్నిధికి వస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మీకు వాక్యాన్ని మేము ధ్యానించిన ఉండగా మా ప్రభు యోగ్యంగా పాల్గొనే వ్యక్తి మా యొక్క హృదయములను పరీక్షించుకొని మా యొక్క జీవితంలో చక్కదిద్దుకొని యోగ్యంగా పాల్గొన్నట్లుగా మీకు సహాయం మాకు దయచేయమని నన్ను నేను శిరోచాట మరుగుపరుచుకుంటూ మీ యొక్క రక్తప్రోక్షలు నేను తెచ్చుకోండి. మీ యొక్క అధికారం కింద మీ యొక్క ఆధిపత్యం కింద నన్ను ఉంచుకొని యేసుక్రీస్తు మా రక్షకున్నామని ప్రార్థించి వెళ్తున్నాము. ఇంత గొప్ప సాక్షి సమూహము అని మనం చదువుతున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క పట్టిక చదువుతున్నాం. ఈ యొక్క విశ్వాస వీరులు అనేకమైన శ్రమల గుండా పోయినారు. మనం అనుకుంటాం ఎంత కష్టమో చెప్పనా, నాకే వచ్చింది, నేను ఒక్కరిని భరిస్తున్నా, నాకే ఇబ్బంది అవుతుంది, భర్తగా ఇబ్బంది అవుతుంది, భార్యగా ఇబ్బంది అవుతుంది, తల్లిలాగా ఇబ్బంది అవుతుంది, అత్తమామలాగా ఇబ్బంది, అన్ని ఇబ్బందులు నాకే అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమని రాస్తుందంటే ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే మన ముందు పోయినోడు చాలా మంది. మరి కోయిలకి రావాలంటే సైకిల్ మీద రావాలంటే తోవ లేకుండా సేవకుని తీసుకొని సైకిల్ మీదనే నీటికి వస్తున్నాయి. మరి మాషడపల్లి అని రాస్తే ఇక ఎగిరెగిరి నవ్వుతున్నాడు. ఆయనకి ఇదేం పేరు కదా, మాషడపల్లి. భోజనాలు తీసుకొని బూచి అని ఎగిరెగిరి అడగులో పడ్డాడు. బూచి అంటే దయ్యం అంట వాళ్ళ ఆంధ్ర సైడ్ బూచి. ఇక ఇవన్నీ ఊళ్ళు తిప్పుకుంటున్నాడు. నేను 8వ తరగతి ఉన్నప్పుడు సైకిల్ మీద జైరాబాద్కి వచ్చి, జైరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి, మరి ఇప్పుడు చూస్తే రోడ్లన్నీ మంచిగా రాళ్ళు కూడా నాటి కోయిరు చౌరస్తా నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు రాసింది, మధ్యలో రాళ్ళు రాస్తున్నాయి, పేరు రాసింది, కవేరియన్ రాసింది, కోయిల్ అని రాసింది, మళ్ళీ పోతే ఇక్కడ దిగ్వాల్ అని రాసింది, ఉకేలి అని రాసింది, రంజోల్ అని రాసింది. అక్కడ పోతే మిషన్ కాంపౌండ్. ఆ రోడే చక్కగా లేకుంటే మేము స్కూల్లో చదివేటప్పుడు జైరాబాద్ మామిడి తోటలో కూలి వచ్చి
ఒక ఆయన కొరుక్కోపోయింది గట్లుండే. ఇప్పుడు రాళ్ళని నాటింది కదా, నాటడానికి ఎంత కష్టమైందో. ఇప్పుడైతే నడవడానికే కష్టమైంది కదా. నేను సైకిల్ మీద వస్తుంది, ఇప్పుడు కారులో రావాలంటే జరబ్బా ఇబ్బంది అవుతుంది. అరే ఇంటికి కారు రావడానికి ఇంత ఇబ్బంది అవుతుంది. అప్పుడేమో సైకిల్. కొంతమంది నడుచుకుంటూ కూడా పోయినాడు. మన రోడ్ వేసిన రోడ్ నాటింది, రాళ్ళని నాటింది కదా, మైలు రాళ్ళు నాటి. ఇప్పుడు మనం ఎంత హాయిగా నడుస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె నన్ను ఆవరించి ఉన్నందున ఎవరో వచ్చారు, రోడ్ వేసారు, రోడ్లో మనం నడుస్తున్నాం. మరి నువ్వేమైనా చేస్తే నీ పిల్లలు కూడా నడుస్తున్నారు. సాక్షి సమూహం, సాక్షి సమూహం లేకుండా మనం లేము. వాళ్ళు ఏం చేసిండ్రో నేను చదువుతాను. నేను అందరూ జాగ్రత్తలు 29వ వచనం చదువుతా. 11వ అధ్యాయం 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద ఉండినట్లు ఎర్ర సముద్రంలో నడిచిపోయి ఐగుప్తీయులు అలాగ చూసి మునిగిపోయిన విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గొడవ కూర్చొని విశ్వాసం బట్టి రాహు వేశ్య వెగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నష్టపోకపోయాను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసముగా రాజ్యములను జయించి నీతి కార్యములను జరిగించి వాగ్దానములను పొందిరి, సింహములను మోయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గద్వాలను తప్పించుకుని బలహీనముగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అనిలశీలను పాడదులని స్త్రీలు తమ మృతులను తమ వారిని పునరుత్థానం వలన మరలా కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము కోరి విడుదల పొందలక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించి రాళ్లతో కొట్టబడి, రంభములతో పోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి, గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింసలు పొందచ్చు. అడవుల్లోనూ, కొండల మీదను, గోరులోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడచ్చు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచడం కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. మరి ఎవరు వాగ్దాన ఫలం అనుభవిస్తారు? ఎవరు అనుభవిస్తారు? మనం అనుభవిస్తాం కదా. అంత శ్రమ పొంది కూడా, అంత కష్టపడి కూడా అందరూ చచ్చిపోయారు. రోడ్ల మీద అయితే ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా కార్ల మీద, ఆటోల మీద, స్కూటర్ల మీద పోతున్నారు. ఎవరు ఫలం అనుభవిస్తున్నారు? మనం. ఇంత గొప్ప సాక్షి సమయం. మన తల్లిదండ్రులు లేకుండా మనం లేవు, మన పితరులు లేకుండా మనం లేవు. ఎవరో శ్రమపడ్డారు. ఇంకో చోట ఏమని రాస్తుందంటే వాళ్ళ అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని రాస్తుంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపం. మంచి రోడ్ వేసి నడువురా బాబు అంటే నడవ శాతం అయితే లేదు. బాగా సంపాదించి పెట్టి తినరా బాబు అంటే తిన శాతం అయితే లేదు. సరిగా మరి ఆలన పాలన చేసుకునే దానికి శాతం అయితే లేదు. దేవుడు 24 గంటలు టైం ఇస్తే టైం కూడా వాడుకునేదానికి చేత కావట్లేదు. మరి ఇప్పుడు చూస్తే ఏమని రాస్తుంది? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించినది. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెట్టే. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నారు. అమ్మ ఏందమ్మా ఇంత అంటే, బ్రదర్ నా కొడుకు మంచిగా అవుతాడేమో చూస్తున్నా, కొడుకు మంచిగా కాదు. నా బిడ్డ మంచిగా అవుతాడేమో చూస్తున్నా, బిడ్డ మంచిగా కాదు. ఇంకా సులువుగా చిక్కులు పెట్టి కోడలతో ఇబ్బంది, కొడుకుతో ఇబ్బంది, బిడ్డతో ఇబ్బంది, అన్నీ ఇబ్బందులు. మరి ఇక్కడ బైబిల్లో ఏం చెప్తుంది? ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని వదిలేసి యేసు వైపు చూడాలి అనే మాట రాసింది. యేసు వైపు చూడాలి. మన దిక్కు మనం చూసుకుంటే, ఒకరినొకరు చూసుకుంటే ఆయాసం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. భార్య భర్తలే కానీ, తల్లి కొడుకులు, తండ్రి కూతురే కానీ ఎదురెదురు కూర్చొని ఎంతసేపు చూసుకున్నా కూడా విసుగు వస్తుంది, ఆయాసం వస్తుంది. కానీ యేసు వైపు చూస్తే వేరే పరిస్థితి. మొట్టమొదట
సులువుగా చిక్కులో పెట్టే పాపాన్ని విడిచిపెట్టారు. ఎందుకు? అంత గొప్ప వాళ్ళందరూ కనబడ్డారు మనకు. వాళ్ళు ఏమేమి చేసిండ్రు, ఎంత కష్టపడ్డారు అంత కనబడ్డారు. కాబట్టి ఇప్పుడు నువ్వు పెద్ద కష్టపడతలేవు, నీకు పెద్ద ఇబ్బంది అయితలేదు, పెయ్యేం వస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అది విడిచిపెట్టాలి. ఏదో చేసింది అయిపోయింది. ఇప్పుడైతే నీకేం తక్కువలేదు, కొరతలేదు. మరి మన రోజుల్లో ఎంత చీకటి అంటే లైన్ పోతే ఇంటికి దగ్గర అందరూ లైన్ గట్టి నిలబడుతుంది. లైన్ అంటే మన దిక్కంత లైన్ అంతా కరెంట్ అంటారు. కరెంటు పోతే ఇబ్బంది. ఇసిరేదానికి పిండి గిన్నెలు ఉన్నాయి, ఏమున్నాయి బావి దగ్గర. మరి మోటార్ కూడా పనిచేయదు. ఇంకా అప్పుడు నీళ్ళు కట్టబోతున్నాడు, మోటార్ కొట్టేపోతుంది. నేను చూసిన మోటార్ కొట్టే చూసిన, నీళ్ళు కట్టే చూసిన. ఇంకా మోటార్ కొట్టిందంటే పొద్దుగాల పోతే మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంది. దున్నానికి పోతే కూడా పొద్దుగాల 4 గంటలకు పోతే చీకటితోనే మరి 3 గంటలకు ఇంటికి వస్తుంది. అంత కష్టపడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా 12 గంటలకు పోతున్నాను. చేనికి ఎప్పుడు పోతున్నారు? 12 గంటలకు పోతున్నారు. ఆవులు కానీ మేకలు కానీ ఇప్పుడు ఎప్పుడు పోతున్నారు? 12 గంటలకు. 12 గంటలకు పోయి మళ్ళీ నిలబడి చూసే లోపల మళ్ళీ 3 గంటలకు వెనక్కి వస్తున్నారు. ఇట్లాంటి దినాలు తయారైనాయి. కాబట్టి మన పితరులు చాలా కష్టపడ్డారు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం గురించి మనం నేర్చుకోవాలి. మేఘం వలె ఆవరించున్నారు. నీకు అనేకమైన ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళని చూసి నేర్చుకునేదానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మా ఇంట్లో అయితే ఎంత ఇబ్బందో. మేము 9 మంది పిల్లలు. మా అమ్మ నాయన జొన్న రొట్టె చేయాలంటే ఇసురుగా ఎదురుగాలి. ఇప్పుడు ఎవరైనా ఇసురా ఎవరైనా తిప్పుతున్నారు ఇసురాలు ఉన్నాయి ఇక్కడ లేవు కదా. అంతమంది బతకాలంటే చాలా కష్టం. మరి ఏదైనా కావాలంటే సైకిల్ మీద పోయేది. ఇప్పుడు అంతా మోటార్ సైకిల్ వచ్చినాయి, కార్లు వచ్చినాయి. చాలా ఇబ్బంది ఉండేది. మరి 72 నుంచి నేను కరువు చూస్తే 76 దాకా ఫుల్ కరువు చూసిన. మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆకులు అల్లం తిని బతికినారు. తెలుసా మీకు? ఆకులు అల్లం తిని బతికినారు. జొన్న దొరకలే, గోధుమ దొరకలే, అంబరి కాసుకున్నామంటే గట్క అన్నం, గట్క తిని బతికి. తర్వాత నీళ్లు కూడా దొరకలేదు. పైసలు దొరకలేదు, ధాన్యం కూడా దొరకలేదు. అంత కరువు వచ్చింది. వర్షం లేదు. అట్లాంటి కరువు దినాలు. మరి ఇప్పుడైతే అన్ని సుఖమైన దినాలు వచ్చినాయి. సుఖాన్ని కూడా ఎవరు కూడా నోచుకోలేరు. చాలా ఇబ్బందికరం. మరి అంత గొప్ప సాక్షి సమూహం వాటిని చూసి సులువుగా చిక్కులో పెట్టే పాపాన్ని పక్కన పెట్టారు. పిల్లలు పెద్దగా విడిచిపెట్టు, వాళ్ళే బతుకుతారు. నెత్తి మీద ఏమో మోసుకోవద్దు. నెత్తి మీద మోసుకుంటే రోగాలు వస్తాయి, చచ్చిపోతారు జల్ది. కాబట్టి రెండో విషయము యేసు వైపు చూచుచు అనేది. మనుషులను చూస్తే బాధేస్తుంది. తర్వాత మనుషులను చూస్తే చూడబుద్ధి కాదు. నీ ముఖం చూడబుద్ధి కాదు, పోయి ఇంకొకసారి కనబడక అంటారు కదా. మరి ఇప్పుడు చూస్తే యేసు వైపు చూస్తే ఆయన ఎవరు? మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు. యేసు వైపు చూస్తూ నీ విశ్వాసానికి యేసు ప్రభువే, ఇంకెవరు లేదు. ఆయన చూడు. ఆయన చూస్తే కొంచెము నీకు నెమ్మది కలుగుతుంది, కొంచెము మరి శాంతి సమాధానం కలుగుతుంది. యేసు వైపు చూస్తూ మరి ఓపికతోనే నడవాలి. ఓపిక. ఏం పోయినోలే గుడికి, చాలా ఏళ్ళ నుంచి పోతున్నాం గుడికి, నేను ఓపిక కలగాలి. దేవుని సన్నిధికి రావాలని ఓపిక. మరి ఇంట్లో ఏమి ఆశాజనకంగా ఉండదు. చెట్టు వేస్తే కాయలు కాయలేదు, పంట వేస్తే పంట పండలేదు, పిల్లలు సరిగ్గా చదువుకోలేదు, చాలా ఇబ్బంది అవుతున్నది. ఇంకేం చేయాలి? అటువైపు చూస్తే నీకు అంత బాధనే కలుగుతుంది. కానీ ఒకసారి యేసు వైపు చూసేదానికి ప్రయత్నం చేయి. యేసు వైపు చూస్తే ఆయన ఏం చేసిండు? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. ఏంటి ఆనందం? అనేకులు నా సన్నిధికి రావాలి, అనేకులు నన్ను అంగీకరించాలి. కాబట్టి యేసు వైపు చూస్తే ఆయన ఏం చేసిండు? మనందరి కొరకు ఆయన అవమానం నిర్లక్ష్యం పెట్టిండు. యేసు ప్రభుకు అవమానం కలిగింది. పిడిగుద్దులతో గుద్దారు, తూగా చూశారు. ఎవరన్నా రోడ్డు మీద వెళ్తుంటే
దారిన బయట ఎవరు తూ అనిసారు, మనకు కొంచెం అవమానం కలుగుతుంది కదా. తర్వాత కొరడాతో కొట్టారు, చాలా బాధ కలిగించారు, సిలువ వేశారు, శ్రమను అనుభవించాడు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఇంకా మేము యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత మరి గుడికి పోవడం మానేస్తే మమ్మల్ని ఊరిలో నుంచి అంత వెలివేశారు. ఊరు బయట పోయి గుడి చేసుకున్నాం. బావికి నీళ్ళు కూడా రానిచ్చేవాడు కదా, ఏదో బావి దగ్గర నీళ్ళు, పొలం దగ్గర నీళ్ళు తీసుకొని వచ్చి తాగేవాడు. తర్వాత మా ఇంట్లోనే మా నాయన బావి దగ్గర, మనుషులు ఎవరి దగ్గరికి రాని. యేసు వైపు నువ్వు చూస్తే మనుషుల వైపు చూడలేవు, ఇంకా యేసు వైపు చూస్తే నీకు కలిగే ఆదరణ, మంచి మరి మనస్సు ఆదరణ కలుగుతుంది. ఇబ్బందులన్నింటి నుంచి దేవుడు యేసును విడిపిస్తాడు. ఆయన కూడా ఇబ్బందులు కూడా వెళ్ళాడు. అందరూ అవమానపరిచాడు. నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నారు. నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. యేసు ప్రభువును అవమానపరిచాడు. ఆయన నా ప్రాణం పెట్టేదానికి, నా ప్రాణం తీసుకునేదానికి నాకు అధికారం కలిగిందన్న ఆ యొక్క దేవుడు ఎందుకంత అవమానపరచబడ్డాడు. తర్వాత సిలువను సహించాడు. సిలువను ఎందుకు సహించాల్సి వచ్చింది? ఎందుకు శ్రమపడాల్సి వచ్చింది? ఎందుకు శ్రమపడాల్సి వచ్చిందంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అనేక మంది కుమారులు, అనేక మంది కుమారులు అంటే ఎక్కువ మంది రక్షణలోనికి రావాలి, ఎక్కువ మంది రక్షించబడాలి, పాపము నుండి లోకం నుంచి విడిపించబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ముందుంచబడిన పందెం అది, ఆయన ముందుంచబడిన ఆనందం అది. మరి ఎంతో మంది దేవుని కుమారులుగా తీర్చబడాలి. చూస్తే ఆయన విశ్వాసం ఎలాంటిది. మరి దేవుని కుడిపార్శ్వమున హెచ్చించబడి కూర్చున్నాడు. ఎందుకు అలా జరిగింది అని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ముందుంచబడిన ఆనందం ఏంటి? ఆ ఆనందం అనేకులు దేవుని యొక్క సన్నిధిలోనికి చేర్చబడాలి. ఆయన శిలువలో వేలాడుతూ ఆ యొక్క అవమానము, శ్రమను అనుభవిస్తూ ఏమన్నాడంటే, నా తండ్రి, నా తండ్రి అన్నాడు. నా తండ్రి, నా తండ్రి, నా చెయ్యి ఎలా విడనాడినావు అంటే మరి దేవుడు చూశాడు. చూసి మొఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఈయన ఎట్లాంటి తండ్రి అప్పుడు మొఖం తిప్పుకొని వెళ్ళిపోయినాడు. అంతకుముందు ఒక తండ్రి ఉన్నాడు. మరియా పర్వతం మీద ఆ యొక్క బలిపీఠాన్ని కట్టి, ఇస్సాకును కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తెత్తాడు. అబ్రహామా, అబ్రహాం అనే దూత వచ్చి అరిచాడు. ఆయన ఎలాంటి తండ్రి? ఈ తండ్రి మరి కుమారుడు చంపుతాడా? నిజంగా ప్రేమ కలిగిన తండ్రినా అనుకున్నాను. కానీ ఇక్కడ ఒక తండ్రి కనబడుతున్నాడు. నా తండ్రిగా తండ్రిగా చెయ్యేలా విడనాడినావు అంటే ఆ స్వరం విని నా దేవా, నా దేవా అంటే దేవుడు వచ్చాడు, మొక్క తిప్పుకునే. ఎందుకంటే ఈ యొక్క వచనం ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అనేక మంది కుమారులు దేవుని మహిమలో చేర్చబడాలి. ఒకరోజు రాత్రి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, అబ్రహాం అని బయటికి రా. బయటికి వచ్చిండు. మంచి నీలమైన ఆకాశము, చంద్రుడు కనబడుతుండు, నక్షత్రాలన్నీ కనబడుతున్నాయి. ప్రభువా ఏంటి చెప్పు, ఏం కనబడుతున్నాయి పైన అంటే నక్షత్రాలు కనబడుతున్నాయి. లెక్క పెట్టమన్నాడు. ఇక కూర్చొని లెక్క పెడుతున్నాడు. 1 2 3 4. ఇక లెక్క పెడతా ఉంటే ఎన్ని లెక్క పెట్టినా తక్కువైతే లేవారు. ప్రభువా నేను లెక్క పెట్టలేను, నా వల్ల కాదు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నీ సంతానం అట్లా చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక్కడు మరణిస్తే అనేక మంది కుమారులు పరలోకంలో చేర్చబడతారని దేవుని యొక్క
ఉద్దేశం. అందుకని మనం యేసు వైపు చూడాలి. పని చేయాలంటే యేసు వైపు చూడాలి. విసుకొస్తుంది, బాధ కలుగుతుంది. దేవుని మందిరానికి రావాలంటే దినమంతా పనిచేసి ఇక ఏం పోయినాంలే దేవుని మందిరానికి అని చెప్పి మెల్లిగా ఆలస్యంగా వస్తాం. ఏం పోయినా పోయిన వారం పోయినాం కదా, ఇవాళ పండుగ చేసినాం, మళ్ళీ పండుగ వచ్చింది. మొదట కొత్త సంవత్సరం వచ్చింది, చూస్తూనే ఇంకొక కొత్త సంవత్సరం వస్తుంది. ఇక మనం ఎట్లుంటాం తెలుసా? కింద చదువుతాం. 3వ వచనం, మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకయో ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. అలసట పడతా, విసిగిపోయిన వారంగా ఉంటారు. అలసట పడతా, విసిగిపోయిన వారంగా ఉంటారు. అలసట చెందొద్దు, విసుగు కూడా చెందొద్దు. దేవుని మందిరానికి క్రమంగా రావాలి. ఒక వారం ఒకటి నేర్చుకుంటే ఇంకొక వారం ఒకటి నేర్చుకుంటాం. కొత్త విషయాలు నేర్చుకుంటాం. దేవుని మందిరాన్ని మనం మర్చిపోవద్దు, అలసిపోవద్దు, విసుకోవద్దు. ఒక తల్లి తన కుమారుని దేవుని మందిరాన్ని తీసుకొచ్చింది. ఆ కుమారుడు ఎట్లాంటి వాడంటే కళ్ళు కనబడాయి, చెవులు వినబడాయి, మాటలు కూడా రావు. ఆ కుమారుని తల్లి ప్రతి ఆదివారం రెగ్యులర్గా దేవుని సన్నిధికి తీసుకొస్తారు. ఇంకా చాలా మంది చెప్పారు, ఎందుకమ్మా ఈ కుమారుడు, ఎందుకు ఈ కుమారుడు, ఏదైనా గోలేసి చంపారా అన్నారు అందరూ. ఇంకా దేవుని మందిరానికి తీసుకొచ్చిన ఆ యొక్క తల్లి ఒకరోజు ఆ పిల్లోడే అడిగాడు, అమ్మ నాకు కళ్ళు కనబడాయి, చెవులు వినబడాయి, మాటలు కూడా రావు, నన్ను ఎందుకు దేవుని మందిరాన్ని తీసుకుపోతున్నావు అని అడిగాడు. సైగలతోనే అడిగాడు. ఆ తల్లి కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. సమాధానం చెప్పింది, కుమారుడా నేను నిన్ను ఎందుకు దేవుని మందిరాన్ని తీసుకెళ్తున్నా అంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని తీసుకెళ్తున్నానని తల్లి ఏడుస్తూ చెప్పింది. ఇంకా పిల్లోడు ఆ సమాధానం సరిపోలేదు. పిల్లోడు అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని క్రమంగా తల్లి తీసుకొస్తే ఆ పిల్లోడికి మెల్లిమెల్లిగా మాటలు రావడం స్టార్ట్. దేవుని సన్నిధిలో ఉంచబడింది ఏది కూడా వ్యర్థంగా పోదు, ఖచ్చితంగా ఫలము ఫలిస్తుంది. పిల్లలు మొట్టమొదట దేవుని సన్నిధి తీసుకున్నారు. కీర్తన గ్రంథంలో చూస్తే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తన గ్రంథం 125 వచ్చిన చదవండి. సియోనులో నుండి 125, 128, 125, 127, 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించును. దేవుని మందిరానికి క్రమంగా మీ బిడ్డలుగా తీసుకుని వస్తే క్రమంగా వారిపైనకి ఆశీర్వాదాలు రావడం చూస్తాం. ఆ యొక్క ఆశీర్వాదాలు మరి ఎన్నడూ కూడా తరిగిపోయే ఆశీర్వాదాలు కావు. ఈ యొక్క ఆశీర్వాదము దినదినానికి పెరుగుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ఏది వచ్చినా కూడా ఆశీర్వదించబడుతుంది. మందసభలో ఉన్న ఆ యొక్క కరుణాపీఠం మీద 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి 10 ఆజ్ఞల పలకలు, రెండవది మన్నా, అహరోను కర్ర, ఎండిపోయిన అహరోను కర్ర. ఎండిపోయిన అహరోను కర్ర చిరిగిడిచి పెద్ద వృక్షం అయిపోయి బాదం పండ్లు కాసినట్టుగా లేవియా కాలంలో చూసాం. కాబట్టి జీవితం ఎంత ఎండిపోయినా, ఎంత ఆశ లేని పరిస్థితిలో ఉన్నా, నిరాశలో ఉన్న నీవు ఏమి లాభం రావడం లేదు. అన్ని నష్టాలే వస్తున్నాయి, అన్ని కష్టాలే ఉన్నాయి, అన్ని ఇబ్బందులే ఉన్నాయి. నీవు దేవుని సన్నిధిని మరచిపోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలను నీవు చూస్తావు. దేవుని మందిరం గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు.
ఖచ్చితంగా దేవుని మందిరం చాలా ప్రాముఖ్యం వహించాలి. నా సాక్ష్యం చెప్పాలి అంటే నేను సండే స్కూల్ పిల్లోడిగా దేవుని మందిరానికి వచ్చాను. మరి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాను. సాక్ష్యం చెప్పాలంటే చాలా రోజు 2-3 రోజులు అవుతుంది. మరి దేవుడు అడుగడుగులో ఆశీర్వాదం. దేవుని సన్నిధిని ఎంత మాత్రమే వెళ్ళకూడదు. దేవుని రాజ్యము నీతిని మొదట వెతుకుడి. మత్తయి సువార్త 6:33. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. అవన్నీ అంటే మన బట్ట, మన పొట్ట, మన అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. దేవుని రాజ్యం నీతిని వెతుకుతాయి. దేవుని రాజ్యం అంటే మా చిన్న ఉన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ చెప్పాడు ఈ మాట. దేవుని రాజ్యంలో నీతిని మొదలు. ఇంకా ప్రతి వారం జరిగే వార కోడికలన్నిటికీ నేను నడుచుకుంటూ వస్తాను. ఇప్పుడు కూడా వార కోడికలన్నిటికీ నడుచుకుంటూ వస్తాను. మరి వార కోడికల్లో ఏముంది? దేవుని రాజ్యం తెలుసుకోవాలి. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే సంఘం. కొత్త నిబంధన సంఘము దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో అన్ని ఆశీర్వాదాలు, నష్టాలు ఏమి కూడా ఉండవు. కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి నీవు వెతకాలి. దేవుని రాజ్యము నీతిని మొదట వెతకాలి. తర్వాత 4వ విషయం చూస్తా. 4వ విషయము 4వ వచనం. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. పాపముతో పోరాడాలి. ఎట్లా పాపంతో పోరాడాలి? కట్టె తీసుకొని పోట్లాడుతున్నాం, గన్ను తీసుకొని పోట్లాడుతామా, కత్తి తీసుకొని పోట్లాడుతామా? పాపంతో ఎట్లా పోరాడతాం? పాపంతో పోరాడేది రక్తము గారినంతగా పోరాడు. ఎవరికి రక్తం గారి? ఒక్కరే పోరాడింది రక్తము కారణంతగా. యేసు ప్రభు ఒక్కడే పాపంతో పోరాటంలో రక్తము కారణంతగా పోరాడాడు. గెత్సెమనే తోటలో ఆయన ఎంత బాధపడ్డాడు, ఎంత వేదన చెందిందంటే ఆయన శరీరంలో నుండి రక్తము చెమట బిందువులాగా బయటకు వచ్చింది. అంత బాధపడ్డట్టుగా బైబిల్ వర్ణిస్తుంది. తర్వాత శిలువలో ఆయన రక్తము కార్చినాడు, సైతాన్ని ఎదిరించాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే మనం ఎట్లా ఎదిరించాలి? సైతాన్ని ఎలా ఎదిరించాలి? సామెతల గ్రంథం క్రమంగా మనం చదువుతుందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలమని రాశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలమని రాశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును విసర్జించుట అని రాశాడు. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట సైతానుని ఎదిరించుట. ఎట్లా ఉంది? సైతానుని ఎదిరించాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు నువ్వు సైతాన్ని ఎదిరించడం జరుగుతుంది. కాబట్టి పాపాన్ని మనం ఎదిరించాలి. మరి చూసినట్లయితే లోకములో మనకు కలిగిన 3 శత్రువులు. మనం ఇప్పుడు మన సహోదరుడు శత్రువు అనుకుంటాం, లేకపోతే మన పాలేయుడు శత్రువు అనుకుంటాం. మరి దేవుని వాక్యంలో రాయబడినట్లయితే మనము రక్త మాంసములతో పోరాటం లేదు అని రాస్తుంది. రక్త మాంసములతో మనము పోరాడలేదు. మన ఎవరితో మనం పోరాడుతున్నాం? 2 కొరింథీ 10వ అధ్యాయం. అక్కడ మనము శరీరులతో పోరాడడం లేదు అని రాస్తుంది. శరీరులతో పోరాడడం లేదు. 3-4 వచనాలు చూడండి. 10వ అధ్యాయం 3-4 వచనాలు. నీవు శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని యొద్ద దుర్గములను పడద్రోయి జారినంత బలము గలవై ఉన్నవి. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మరి ఎట్లా పోట్లాడతాం? ఒక విశ్వాసికి 3 శత్రువులు ఉంటారు.
ఒక శత్రువు, మొట్టమొదటి శత్రువు నీ యొక్క శరీరమే. మన శరీరం మనకు శత్రువు అని మనకు తెలుసా? మన శరీరమే మన శత్రువు. ఆ శరీరాన్ని మనం పోషిస్తాం, సుఖభోగములో ఉంచుతాం. ఆ శరీరం నీకు శత్రువు అని తెలుసా? పౌలు ఏమంటాడంటే, నా శరీరాన్ని నేను సాధన చేస్తున్నాను అంటాడు. అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మరొక చోట ఏమని రాస్తాడంటే, అన్ని శాస్త్రబద్ధమైనవే కానీ మేలుకరమైనవి కావు. ఆల్ థింగ్స్ ఆర్ ఎక్స్పీడియంట్ ఫర్ మీ. ఇంగ్లీష్లో ఎలా ఉంది అంటే, అన్ని ఆల్ థింగ్స్ ఆర్ లాఫుల్ ఫర్ మీ బట్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ ఎక్స్పీడియంట్. అంటే శాస్త్రబద్ధమైనవి. నేను రిటైర్ అయినా, తిని పండుకుంటే తప్పేం లేదు. నేను తిని పండుకుంటే తప్పు లేదు. నన్ను ఎవరు కొట్టరు కూడా, నన్ను ఏమన్నారు కూడా. నేను తిని పండుకోవచ్చు, కానీ అది లాభం కలిగించదు. కానీ లేచి నేను సాధన చేసి నా పనులు నేను చేసుకొని వెళ్ళి సేవ చేస్తే అది మేలుకరమైన. పౌలు అది అంటాడు, అన్ని శాస్త్రబద్ధమైనవే కానీ మేలుకరమైనవి కాదు. నేనేం తప్పు చేసినా అంట. దేవుడు నాకెందుకు ఇక్కడ తీసుకొచ్చి నేను తప్పు చేసిన? దేవుడు మేలు కొరికే అన్ని మనకు ఇబ్బందులు, ఇక్కట్లు తీసుకొని వస్తాడు. కాబట్టి అవి మనము మేలు కొరకై వాడుకునేదానికి వీటిని మనం ఎదిరించాలి, శరీరాన్ని ఎదిరించాలి. మరి రెండవ శత్రువు లోకం. లోకము నీకు శత్రువు అని నీకు తెలుసా? బయటికి పోతే మంచి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. సెల్ ఫోన్లో చాలా మంది ఉంటారు. అక్కడ పోతే ఇది ఏం లేదు సార్, నేను పంపించేస్తాను ఇంటికి, ఫోన్ చేయి అంతే, ఇంటికి వచ్చేస్తుంది. ఫోన్ చేస్తే ఇక మీకు ఇక్కడ వస్తే లేదా మాకు హైదరాబాద్లో ఏం కావాలంటే అది ఇంటికి వచ్చేస్తుంది. కారు కూడా తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది. అన్నీ ఇంటికి ఫోన్ చేస్తే చాలా అన్నీ వచ్చేస్తాయి. సిమెంట్ వస్తుంది, ఇటుకలు వస్తాయి, రాళ్ళు వస్తాయి, కంకర వస్తుంది, అన్నీ వస్తాయి. ఫోన్ చేస్తే అన్నీ చెడగొడతా తగ్గట. మరి ఎట్లా లోకములో మనం శత్రువు అయిన లోకంలో ఎట్లా ఉండాలి? శత్రువు అయిన లోకములో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ప్రత్యేకమైన జీవితం అంటే ఏంటి? నీళ్ళలో నుంచి చేపలు బయటికి తీయాలి. చేపలు బయటికి తీసి కోస్తే చేపలు నీళ్ళు ఉంటాయి, నీళ్ళు ఉండవు. చేప నీళ్ళలో ఉన్నా కూడా నీళ్ళు చేపలు ఉండవు. అట్లా మనం బయట రాలి. మనం లోకంలో ఉన్న లోకం మనలో ఉండవు. అలాంటి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. తర్వాత మూడవ శత్రువు సైతాను. కాబట్టి విశ్వాసంలో ముగ్గురు శత్రువులు ఉంటారు. ఒకటి శరీరమైన శత్రువు, రెండవది లోకమైన శత్రువు, మూడవది సైతాను అనే శత్రువు. మరి మీరు రక్తముతో పోరాటంలో, మీరు పాపంతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మనం ఎదిరించాలి. ఎక్కడ చూసినా విశ్వాసానికి ఎదిరింపులే వస్తాయి, బెదిరింపులే వస్తాయి. బైబిల్లో ఒక చోట రాస్తాడు, ఎదిరింపులకు బెదరక ముందుకు. మన పనులు చేస్తూనే ఉండాలి. చాలా ఎదిరింపులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎంత మాత్రం కూడా బెదరకుండా దేవుని కార్యాలు చేసుకుంటూనే ముందుకు. తర్వాత 5వ విషయం, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను ధృవీకరింపకము. ఆయన నిన్ను గర్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించిన ప్రతి కుమారుని దండించి ఆయన కుమారులకు సంభాషించినట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మరచితిరి. చాలా మంది పెద్దలైన తర్వాత, ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లలు అయిపోయిన తర్వాత నాకు చెప్పాల్సిన వాడు ఎవరు లేరు. మరి గద్దింపులు మనం లక్ష్య పెడుతూనే ఉన్నాం. మన గద్దింపులు వస్తాయి, దిద్దుబాట్లు వస్తాయి. ఎవరో వచ్చి దిద్దుతారు. నేను ఎప్పుడు కరెక్ట్ అంటే కుదరదు. ఎప్పుడు కరెక్ట్ అంటే భార్యలు కొన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తారు, ఇట్లా కాదబ్బా ఇట్లా ఉండాలి, ఆడవాళ్ళు మాట్లాడదు, అణిగిమణి ఉండాలి, కుక్కిన పేరుగా ఉండాలా, గట్లగా చెప్పినట్టు. కొన్నిసార్లు ఏదైనా హెచ్చరిక చేసి చెప్తే నేను అట్లనే ఉన్నది అట్లనే పోయి బోధ చేస్తాను. బోధ చేస్తుంటే పిల్లోడు వచ్చిన అంకుల్ నేను తల దూసుకోలేదా అనుకో,
వెనకాల మా భార్య నుండి పంపించినరే అంకుల్ తల చూసుకోకుండా పోయి నిలబడ్డాడు. అంటే హెచ్చరిక చాలా ఇంపార్టెంట్. గద్దింపులు మనకు అవసరం. చిన్నోళ్ళు గద్దించినా పెద్దోళ్ళు గద్దించినా మనం వినాలి. నీ ముఖం బాగాలేదు చూడ ఎట్టుందో అంటే పోయి చూసుకోవాలి. ముఖం అర్థంలో చూసుకోవాలి. అంకుల్ నీ ప్యాంటు కదా అర్థం చూడు చూసుకోలేము పోయి చూసుకోవాలి. మరి ఒక అక్క వచ్చింది మా దగ్గరికి. చీర ఇక్కడ పైకి ఇట్లా ఎత్తి కట్టింది. ఎత్తి కడితే ఒక పెద్ద ఆంటీ పోయి అమ్మ నీ చీర సక్కదు నాకేది మీరు చెప్పి నాకు తెలిసాక అట్లాగా ఎవరైనా గద్దించినప్పుడు మనం విసుకోకుండా గద్దింపులు తీసుకోవాలి. సామెతలు ఏమని రాస్తుందంటే గద్దింపును లక్ష్య పెట్టని వాడు పశుప్రాయుడు అని రాసు. ఆ వచనం ఏమైనా వెతికి వెంటనే చదివేటోళ్ళు ఉన్నారా? వెంటనే తక్కువని ఎతికి చదివేటోళ్ళు కొంతమంది ఉంటారు. మా మందిరంలోకి ఆయన తక్కువని ఎతికి చదువుతాడు. గద్దింపును లక్ష్య పెట్టని వాడు పశుప్రాయుడు అని రాసు. మనకు గద్దింపులు కావాలి, గద్దించేవాళ్ళు కావాలి. మరి దేవుని వాక్యం గద్దించుతుందని తెలుసా? 2 తిమోతి 3:17 దైవజనుడు సంగతులై ప్రతి సత్కార్యములకు లోబడిన వాడై ఉపదేశించుటకు, ఖండించుటకు, గద్దించుటకు, నీతి అందు శిక్షణ చేయుటకు దేవుని వాక్యం ఉపయోగకరమైనది. దేవుని వాక్యం నిన్ను గద్దిస్తుంది. గద్దించినప్పుడు నీవు లోబడాలి, చక్కదిద్దుకోవాలి. నీ తల బాగలేదంటే పోయి అర్థంలో చూసుకోవాలి. నీ నడవడి బాగలేదంటే నీ నడవడి చూసుకోవాలి. నీ ముఖం బాగలేదంటే పోయి ముఖం చూసుకోవాలి. గద్దింపును లక్ష్య పెట్టాలి. చైనా దేశంలో ఒక పెద్ద సేవకుడు రాత్రి చిన్న దీపం వెలిగించుకొని బయట చదువుతున్నాడు. నాలాంటి వాడు వెళ్ళి ఆయన అయ్యా నువ్వు ఇంత పెద్ద బోధకుడు, నువ్వు బోధిస్తే 1000 మంది వచ్చి వింటున్నారు, మరి గింత రాత్రి గీడ దీపం వెలిగించుకొని చదువుతున్నావు, నీకేం పట్టింది అని అడిగాను. అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు అనేక వాగ్దానాలు ఇచ్చాడు, దేవుడు నాకు మంచి ఆజ్ఞలు ఇచ్చాడు, నన్ను దీవించాడు. కానీ దేవుడు నన్ను కొట్టి చాలా రోజులైంది, నన్ను గద్దించి చాలా రోజులైంది. అందుకని ఏమన్నా గద్దిస్తాడేమో, నన్ను ఏమన్నా కొడతాడేమో మనం ఎప్పుడు ఎదురు చూడాలి. ప్రభువా నన్ను ఎక్కడైనా గద్దిస్తావా, నన్ను ఎక్కడైనా కొట్టి చక్కగా చేస్తావా? శిక్షాఫలము ఎలాంటిదంటే గొప్ప ఆశీర్వాదం కలిగించింది. దేవుడు ఏదైనా శిక్ష పంపిస్తే ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ శిక్షను పంపించాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున జరిగించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఎక్కడ రాసింది? రోమ 8:20. వెంటనే చెప్పేదానికి రెడీగా ఉన్నా. కాబట్టి వాక్యం చివరి దినాల్లో వాక్యం ఎవరైతే నేర్చుకోరో సైతాను పోతా అనిపోతాడు. ఊదగానే ఎగిరిపోతాడు. ఎగిరిపోయేది ఏంటి? మొదటి కీర్తనలో ఉంటుంది. మొదటి కీర్తనలో ఎగిరిపోయేది ఉండదు. ఏమిటి మొదటి కీర్తన? గాలికి చెదరగొట్టే పొట్టు. దుష్టులు ఎట్లుంటారు? గాలికి చెదరగొట్టే పొట్టులా ఉంటారు. దేవుని వాక్యం చదవడం వాళ్ళందరూ దుష్టుల జాబితా కిందకి వస్తారు. రక్షించబడిన వాళ్ళు, దేవుని ఆరాధించిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలైనా, తమ్ముడైనా, అక్కైనా, మన చెల్లి అయినా, వదినైనా, బావమామలు ఎవరైనా కూడా దుష్టుల జాబితా కిందకి వస్తారు. వాళ్ళ ఆలోచన తీసుకోకూడదు, వాళ్ళ దగ్గరికి పోకూడదు, వాళ్ళు కూర్చున్న చోట కూర్చోవద్దు. నేను మా ఊరికి పోతుంటే ఇక్కడి నుంచి జైరాబాద్ నుంచి పోతే మోడంపల్లి దాకా ప్రతి ఊరిలో మా చుట్టాలే. ఈయన ఇబ్బంది కలవాడు, ఇట్లా పోతాడు, అట్లనే పోతా. వాళ్ళ ఆలోచన తీసుకోలేము, వాళ్ళతో మాట్లాడలేము. ఎందుకంటే దుష్టత్వంలో ఉంటారు కాబట్టి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా గాలి చెదరగొట్టుకోవటం. సైతాన్ ఏం చేస్తాడు? దేవుని వాక్యం నీకు తెలియకపోతే మరి అన్నీ తెలిసినా యేసుక్రీస్తు ప్రభునే శోధించాడు. ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని తిని రాసింది కదా బైబిల్, ద్వితీయోపదేశకాండంలో రాసింది కదా, నువ్వు చేసుకో. మరి మనుషుడు రొట్టె వలన జీవించడానికి ప్రభు సమాధానం చెప్పాడు వాక్యంలో వచ్చి. మరి గొడవ నుంచి దూతలు వస్తారు అని రాసింది కదా. అంటే
లేదు, నేను కాదు. మరి నువ్వు సైతానమని నేరుగా గుర్తించి చెప్పాడు. నువ్వు నాకు సాగిలు పడు, దేవునికి వచ్చి సాగిలు పడమని చెప్పాడు సైతాన్. మరి మన విషయం కాబట్టి విశ్వాసానికి దేవుని వాక్యం తెలిసి ఉండాలి, కంఠస్థం చేయాలి. ఇది రాసి ఉందని చెప్పగలిగి ఉండాలి, సైతానికి సమాధానం చెప్పేదానికి రెడీగా ఉండాలి. చూసినట్లయితే ఈ యొక్క శిక్ష దేవుడు మనకి ఏ శిక్ష తీసుకొచ్చినా, ఏ శ్రమ వచ్చినా మన మేలు కొరకే అనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఒక మంచి వ్యాఖ్యానకర్త ఏమని రాస్తారంటే, డోంట్ వేస్ట్ యువర్ సఫరింగ్స్, డోంట్ వేస్ట్ యువర్ సఫరింగ్స్. మరి బలమైన విశ్వాసి ఎవరు అంటే ఆయన ఏమని రాస్తారంటే, నిందలన్నింటినీ తీసి మీద వేసుకొని ఎవరైతే భరిస్తారో వాళ్ళకి ఎక్కువ బలం. మరి ఒక బలాన్ని సర్కస్ చేసేదానికి వచ్చారు. ఆయన బలము పరీక్షించేదానికి ఆయన మీద బరువులు వేస్తున్నారు. ఒక ఆయన 10 కిలోలు పడేసిన, ఒక ఆయన 20 కిలోలు పడేసిన, ఇంకో ఆయన 100 కిలోలు పడేసిన. ఎన్ని బరువులు వేసినా ఇంకా బలం వస్తుంది, భరిస్తున్నారు. ఎవరన్నా తిడితే ఎవరన్నా అనుకుంటారు, విశ్వాసాలు తిడితే అనుకుంటారు. వచ్చి సేవకునికి చెప్పి ఈ మంది ఇంటి వాళ్ళకి, ఆ ఇంటి వాళ్ళకి చెప్పి, వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి మళ్ళీ 4 తిట్టి కావాలంటే 4 రాళ్ళు వేసే నీకు వస్తాయి. అట్లాగా నువ్వు బలమైన విశ్వాసం అంటే అన్ని నిందలు తీసుకొని మీద వేసుకొని భరించు, తగ్గించుకోవాలి, నోరు మూసుకొని పోవాలి. బలమైన విశ్వాసి అని మనం పేరు సంపాదించుకోవాలి. మరి నాకైతే బలం లేదు. మా ఇంటి పక్కన ఒక బ్రదర్ ఉన్నాడు. మరి ఆ బ్రదర్ ఏం చేసిందంటే, బ్రదర్ సిస్టర్ ఇద్దరు కలిసి ఆ గేట్ దగ్గరికి వచ్చింది. వాళ్ళ గేట్ మా గేట్ పక్కన ఉంటుంది. వాళ్ళ ఇళ్ళన్నీ వాళ్ళ ఇంటి ముందు తిరిగిపోతున్నాయి. ఇక వాళ్ళ ఇంటి ముందటికి వచ్చి గేట్లోకి వచ్చి తిట్టింది, యూజ్లెస్ ఫెలో, రాస్కల్ అని తిట్టింది. తిట్టిన తర్వాత నేను తల కిందికి వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళిపోతే 2 నెలలు అయింది. మళ్ళీ బయట కనపడకుండా గుడ్ మార్నింగ్ కదా, బాగున్నారా, గుడ్ మార్నింగ్ సిస్టర్, బాగున్నా. ఇదో రోజు ఇద్దరు కలిసి వచ్చింది. బ్రదర్ ఇద్దరు మాట్లాడాలి, రండి లోపలికి వస్తున్నాం. ఆ రోజు మేము యూజ్లెస్ ఫెలో, రాస్కల్ అని తిరిగితే కూడా నేను ఏమనలేదు. అంటే నేను అన్న, బ్రదర్ మన క్రిస్టియన్స్ కదా, క్రిస్టియన్గా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను పర్ఫెక్ట్ కాదు, క్రిస్టియన్లా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను వెస్లీ చర్చికి పోతున్నాను. ఆ రోజు నుంచి ఇప్పుడు మా చర్చికి వస్తున్నాను. మా చర్చిలో ఎల్డర్ అయిపోయినా, ఇడికొట్టి ఇక్కడ కూడా వచ్చి బోధ చేసినా. ఏమంటున్నా, నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. నిందను భరించాలి, అవమానాన్ని లక్ష్య పెట్టాలి. దాని ద్వారా అనేక మంది దేవుని సన్నిధిలోనికి చేర్చబడతారు. మరి చివరిగా 6వది 10వ వచనం, వారు 10 దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. చివరిగా మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందవలసిన వారముగా ఉన్నాం. దేవుని పరిశుద్ధతలో ఎవరు పాలు పొందుతారు? శిక్షాఫలం పొందినవారు, యేసు వైపు చూసేవారు, ప్రతి భారంలో సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని నిర్లక్ష్య పెట్టేవారు, తర్వాత మరి పాపాన్ని ఎదిరించేవారు. వీళ్ళందరూ చివరికి ఏమవుతారు అంటే దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందిన వారుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రభు బలిలో పాల్గొంటున్నాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు దేవుని పరిశుద్ధతలో పాలు పొందేదానికి కారణం అవుతుంది. మొట్టమొదట చూశాం, ఇంత గొప్ప సాక్షి సమూహం సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని వాళ్ళని చూసి వదిలేసి చాలా మంది లేరు. అందులో నేను ఒకటి. ఎంతమంది తోలబోయాను, ఎంతమందికి దెబ్బలు తగ్గుతాయి. నేను తోలబోతున్నాను, జాగ్రత్తగా నడుచుకోవాలి. తర్వాత ఈ యొక్క త్రోవలు పోతే అన్ని ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్ని సిలువలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఓపికతో పోవాలి. యేసు వైపు చూడాలి, మనుషుల వైపు చూడద్దు. మనుషుల వైపు చూస్తే విసుకొస్తుంది. మనం చూస్తే మన భాషలో చూస్తే యాష్టకు వస్తుంది అంట కదా, యాష్ట కరెక్టేనా? యాష్టకు వస్తుంది అంట. మరి ఆంధ్రలో చూస్తే యాసరికి వచ్చిందట, యాష్టకు వస్తుంది, మొక్కకు వస్తుంది. రోజు కొద్దిగా చూసి ఇంకా ఆమె మొక్కను చూసినా కాబట్టి గిట్లేదు. నువ్వు దేవుడి మొక్కను చూసేదానికి రెడీగా, యేసు వైపు చూసేదానికి రెడీగా.
తర్వాత మరి విసుకోకూడదు, అలసిపోకూడదు, యాసపడకూడదు. ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. తర్వాత మరి పాపాన్ని ఎదిరించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అయితే పాపాన్ని ఎదిరించినట్లే లేక సమయానికి దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యం చదవాలి, కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మరి ఎవరైతే రక్షణ లేదో వాళ్ళ కొరకు ప్రార్థించాలి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నీ ఇంటి వారు వాళ్ళందరూ కూడా రక్షణలోనికి రావాలి. అది దేవుడి వాగ్దానం. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఒక్కరు రక్షించబడితే సరిపోదు, ఇంటి మందందరూ. అది దేవుని వాగ్దానం. నువ్వు ఒక్కదాని రక్షణ పొందినావు, ఒక్కరికి రక్షణ పొందినావు సరిపోదు. నీ ఇంటి అందరి కోసం వాగ్దానం. దేవుడు నీ ఇంటి వాళ్ళు రక్షణలోకి వస్తాను. నువ్వు ప్రార్థన చేయాలి. కష్టమవుతుంది, బాధ అవుతుంది, ఏం లేదంటే చివరికి సచ్చే రోజైనా మా దగ్గర ఒక ఆయన వస్తుంది. ఆయన ఒక్కడే. ఇంకా ఆయన సమాధి చేసే రోజు కుటుంబంలో 4 లక్షలు చూసావా. ఆయన ప్రార్థన చేసిపోయాడు, చాలా రోజులు ప్రార్థన చేసి మా కుటుంబంలో మా పిల్లలు రక్షించుకో, ఆయన సమాధి రోజు 4 రక్షించుకో అంటే ఏదో ఒక దినం ఉంటుంది. నీవు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రభువా ఖచ్చితంగా మా ఇంటి వాళ్ళని రక్షించు, పాపాన్ని ఎదిరించాలి. తర్వాత గద్దింపులు లక్ష్య పెట్టాలి. అనేక గద్దింపులు వస్తాయి, దిద్దుబాట్లు వస్తాయి. వాక్యం చదివినప్పుడల్లా గద్దింపు, వాక్యం చదివినప్పుడల్లా దిద్దుబాటు. మరి మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరం చెందాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలంటే మనసు మారి నూతనం అవటం వలన అంటే దేవుని వాక్యం చదువుతూ ఉంటే వాక్యం అంటే నీళ్ళని తీసుకొచ్చి కుండలో పోసి ఒలుకపోస్తే కుండ శుభ్రమవుతుంది. ఎన్నిసార్లు నువ్వు నీళ్ళు పోస్తే అన్నిసార్లు కుండ శుభ్రమవుతుంది. కుండ అంటే మన శరీరం. దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మన తప్పులు కనబడతాయి. నేను రక్షణ పొంది 54 ఏళ్ళు. ఈరోజు చదివితే నా తప్పులు కనబడతాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే నా తప్పులు కనబడతాయి. కాబట్టి నువ్వు చదివినప్పుడల్లా నీ తప్పులు కనబడతాయి. దేవుని వాక్యం అర్థం లాంటిది. అర్థం చూసినప్పుడల్లా ముఖంలో ఉన్న వర్చస్సు కనబడుతుంది. వాళ్ళు అర్థం చూసుకోకపోతే నాలాగా తల చూసుకోకుండా ముందు వచ్చి నిలబడ్డట్టు ప్రతిరోజు అర్థం చూసుకోకుండా వచ్చేవాళ్ళు ఏమంటారు. దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి. చదివినప్పుడల్లా నువ్వు నీ యొక్క ముఖ వర్చస్సు కనబడుతుంది. కాబట్టి 5వదిగా దేవుని యొక్క పరిశుద్ధతలో పాలివారం అవుతాం. ఎడతే యొక్క దేవుని వాక్యం చదువుతుంటే దేవుని యొక్క పరిశుద్ధతలో పాలివారం అవుతాం. మరి యోగ్యముగా పరీక్షించుకున్న వారమై ఈ యొక్క 6 పాయింట్లు 6 విషయాలు పరీక్షించుకున్న వారమై ప్రభువులో పాల్గొంటాం.